హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ పెసరపప్పు వండుతున్నాను. ఈ పెసరపప్పుని ఇలా 15 నిమిషాలు నానబెట్టుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే ఈ పప్పు అన్నది చాలా తొందరగా అయిపోతుందండి. అందుకే నేనైతే 15 నిమిషాల వరకు నానబెట్టుకొని కడిగేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను. అలాగే ఈ పప్పులోకి కావలసినవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను. 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఆవాలని చిటపటలాడనిద్దాము. ఆవాలు చిటపటలాడినవి. నేనైతే వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, అలాగే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు టమాటాలని కట్ చేసి ఇందులో ఈ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకొని ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి. వీటిని వేగిపోయినాయండి. ఇందులో కొద్దిగా పసుపు, కారం వీటిని వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం పప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడే సాల్ట్ వేసేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ మొత్తం పోయే వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి మరొకసారి కలిపేసుకుందాము. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇంకా వాటర్ ఉన్నాయండి. వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి చూద్దామండి. వాటర్ అంతా పోయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని చూడండి ఎలా ఉడికిందో. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ పప్పు. మీకు ఇష్టమైతే మీరు కూడా ఒకసారి వండుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. సరే అండి, మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్. సరే, బాయ్.